హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సోమశేఖర్ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ సేవా సమితి బృందం వాళ్ళందరం కలిసి ప్రతి సంవత్సరం ఒగ్గు కథ చెప్పిస్తున్నాము ఒక 5-6 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్దపల్లి ఒగ్గు కళాకారుల బృందంచే ఒగ్గు కథ చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒగ్గు కథ వీడియో చూద్దాం. లెట్స్ గో. అయ్యా ఇవాళ ఈ ఆకెనపల్లి గ్రామం లోపల మరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి సేవా సంఘం సమితి వారు మనకు ఇవాళ ఈ శివరాత్రి సందర్భంగా మన ఒగ్గు కథ కళ బృందాన్ని విలువనంపి ఇవాళ రామరామన్న సంకీర్తన చేస్తాను. ఇంత మంచి ఆలోచన కలిగి ఇవాళ ఈ కళ మనం కళా పోషణ మనకు చెప్పిద్దాన్న వాళ్ళకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలి. భగవంతుడు మరి ఆ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి తొవ్వల దేవుడు తోడై ఉండాలి, దారుల దేవుడు దాపై ఉండాలి. ఇవాళ ఈ ఒగ్గు కథ చొప్పదండి గ్రామం నుండి మనల్ని విలువనంపి రామన్న సంకీర్తనకు తెల్లందాకా జాగారం పాట వినిపిస్తున్నాడు. 16,000 రూపాయలు ఇచ్చి మనల్ని ఇవాళ ఈ ఒగ్గు కథ ఎప్పించిన వారికి మరి చాలా నిండా నూరెళ్ళ ఆయుష్ కలుగు. ఈ ఒగ్గు కథ మరి నడుముల నోయంగా మెడల నోయంగా ఇంటున్న ఈ తలలకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలరా నాకన్నా. మరి కథ మొదలు పెడతాను నా తల్లా. మరి కథ పేరు అవ్వలాల శ్రీవల్లి ఒగ్గు కథ అయినా అక్క అటు పట్టంగా ఇటు పట్టంగా ఎవరిని పోయలేదు. కొట్టంగా ఇగో ఈ సీన్ అన్నది ఎర్రగా 3 చుక్కలు పోసింది. అది ఇప్పటి బోరింగ్ వెనకటి బోరింగ్ అంటే సిలువు దంగెక్కింది. సీన్ ఇట్లా పట్టుకో నీ బాగుంటుంది సీను. ఇక జర రాయినాక ఒక నీళ్ళ ట్యాంక్ సాటుపోయి పోసినట్టే నీ బాగా ఇంకో కొద్దిగా అయినాక సాటుపోయి పోసినట్టే ఆ పోసినది ఇక పోయి బల్ల మీద పోయి వస్తావా? సీనన్న దగ్గర బిన్నకాడ బోరింగ్ లో నీళ్ళు పట్టుకొని అక్క దొరసారి వేడికోదాం దొరన్న వేడికోదాం అని అగో మల్లన్న బోరింగ్ మాన పడ్డది. ఇంకో మల్లన్న బోరింగ్ ఆయన ఆంటీ లంకర పెట్టింది. ఇక సీన్ బోరింగ్ ఆఖరి సిగ్గిడిచి చిట చిమ్మిచ్చింది. సీన్ బోరింగ్ చిమ్మిచ్చిన నీళ్ళు పట్టుకొని అంటే బోర్ ఎక్క తక్క పడ్డప్పుడు ప్రెషర్ కు చిమ్మిత్తది అంటే ఒక మాట మాట్లాడితే 2 అర్థాలు ఉంటాయి. ఆ నీళ్లు పట్టుకొని ధనవంట 7 రపరంగి దాసీలు ఎమ్మలాలే ఎమ్మలాలో ఎమ్మలాలో ఆనాటి చిన్నయ్యలు అంతు దోతులు కట్టి అందరి లోపల వాళ్ళు ఆనందం పొందరా. ఇక ఈనాటి నా తమ్ముడు ఈనాటి నా అన్నలు ఇరుకిరుకు పైన చేసి ఇబ్బందులు పడ్డరా. ఆనాటి పెద్దవ్వలు ఆనాటి చిన్నవ్వలు ఆయన చెప్పు నువ్వు నిలబెట్టి 17 కురులాను బాగా వంచినారు. ఈనాటి నా చెల్లెలు ఈనాటి నా అక్కలు సిగ్గు షాంపులు పెట్టి హెడని షోల్డర్ పెట్టి అందరింటికి నాకు గుంజిలా పడేస్తారు. ఈయనకాటి మరదళ్ళు బావాల కుర్రంటే భయపడి నిలుతున్నారు. పందుకు నిలబడ్డారు. చూడు బీరక్క ఇక ఈనాటి మరదళ్ళు బావాల కుర్రంటే కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలేసి చెల్లి చేత పట్టుకొని చాటింగ్ చేస్తున్నారా. అయినా టీవీలు ఎయ్యబట్టి తిప్పునెక్కువాయో వెళ్ళిపోని ఎయ్యబట్టి తెగాలెక్కువాయో
నిన్న గిట్టినాడు నెంబర్ అన్నందుకు నన్ను అంటావు రాడు గుర్తుకొని వచ్చిండు చదువు సంధి రానోడు తరపండి మసలకు వచ్చిన రోగం మనసులకు వచ్చిన కరోనా వేప చెట్ల అని ధనధనం అంటే 7 రపరంగి దాసి బావలైన కుడి పాదం కడిగి కుడి కుదురు దుమ్మి 7వ పాదం కడిగి 7వ కుదురు దుమ్మి బంగారు భవంతులు నింపుకున్నరేనవ్వా 7 మేడల్ల కలి 7 మిద్దల్ల అమ్మవారు ఆ తల్లి సుభద్రాదేవికి ఇప్పటికంటారు కళ్యాణం వచ్చినా గది కక్కచ్చినా గది సూదిని ముళ్ళగడితే తాగుతుందా పందికొక్కును పాత్ర పెడితే తాగుతుందా కొంచెము నిండినాక సిగుణం ఆగది పాపాలు ఎక్కువైతే ఈ ప్రపంచమే ఉండబోదు కన్న తల్లి గడుపు లోపల మాత్రమనగా సాక్షాత్తు సాంబశివుడు ఇచ్చిన సంతాన ఫలము కాబట్టినమ్మా గడియాతి గడియలు ఎట్ట నిండా వత్త ఉన్నేనావా పుట్ట మీది నిమ్మ పుల్ల నిమ్మ పుల్ల నిమ్మ తోటల్లా ఉన్న వార్తగారు ముద్దల మీద అన్నములో నా పిండమాయరా పిండ రూపమాయే ఒకేసి గడియల్లా ఓగరింత రెండేసి గడియల్లా రెండాయ పిండము 2 గడియల్ల రెండాయ పిండం 3 గడియల్ల మూత పిండమై 4 గడియల్ల నవసందులు పోసనా 5 గడియల్లా అవుతులు 5 గడియల్లా అవతలు పోతే 5 1 6 గడియల్లా 2 3 9 గడియలైనా 9 గడియల్లతో ఉండవతలేదు మినిమిని కాళ్ళాసం ఇక్కడ మాయ గర్భము చేతులు సన్నమాయి చేకట్టు వదలాయనా బయట నిలవోదు కొత్త పొన్న బత్తన రాలు ఏర్పడంగా కాళ్ళు రెక్కలు సన్నమగంగరా మాలు లోపల 7 దాసొల్ల దగ్గర విరుచుకొని 7 మంత్రసాల సమక్షము లోపల 7 దాసొల్ల సమక్షము లోపల అమ్మమ్మని 50 గడియల్ల మంత్ర సాన్లు వచ్చి మంత్రిచ్చి జలకాలు ఆ తల్లి నోటి కంది అంగా అమ్మమ్మ నేను తాళలేను అమ్మ ఓయమ్మ నేను బ్రతికలేనమ్మా అమ్మమ్మ నేను తాళలేను అమ్మమ్మ నేను తాళలేను ఓయమ్మ నేను బ్రతికలేనమ్మా అమ్మమ్మ నేను తాళలేను పిల్లగానికి ఏమన్నా మాన ఉందా ఆడవాళ్ళు డెలివరీ కాగా చూస్తారా కళ్ళు పోతే గడుచుడు అని పురాతిగా అడివి మనం అన్నాడు అయ్యో రాముల నేనేమి చేతు శివ దేవుడా నేనెందు రాముల నేనేమి చేతు గమ్మత్తు కొత్త పాటు కొత్త
కానీ పెంచిన తల్లులాలా నా పట్టాలు కడవేర్పారమ్మమ్మ కానీ పెంచిన తల్లులారా వరము చూడరమ్మమ్మ నాకు తులన తాడయ్యారోయమ్మ వరము చూడరమ్మమ్మ చేతు శివ దేవుడా నేనెందు రముడా నేనేమి చేతు జన్మ జన్మమున మన్మధుడైన జన్మ జన్మమున మన్మధుడైన ఇక మోడతుల్లా నాకు కట్టవతుల్లా ఇక మోడతుల్లా నాకు కట్టవతుల్లా వచ్చిన గండము వచ్చిన బాధలు వచ్చిన గండము కడా తేరితే వచ్చిన బాధలు కడా తేరితే మన మొగడైనా మంది మొగడైనా మొగలి పక్కల రాళ్ళు పెడతా రోళ్ళు పెడతా ఈత మొత్తు పెడతా తాటి మొత్తు పెడతా ఇక మొగడతుల్లా నాకు కట్టవతుల్లా కన్న తల్లి కడుపు లోపల చక్కదనాల కొడుకు బిడ్డ పుట్టేడు సమయం ఆసన్నముగా అంగనే కడుపులో ఉన్న కొడుకు బిడ్డ మాత్రం మనకి ఎనంగా పుట్టాలి ఎనంగా వరగన్నా అని కన్న తల్లి నవసూత్రాలు ఎంకులాడనా ఓరి తల్లి పొట్టాలా పిల్లలైతేనా తల్లి పొట్టాలా పిల్లలైతేనా తల్లి పొట్టాలా పిల్లలైతేనా వారు వస్తాదే మనకాలు ఎన్ను గుడికాలు తల్లి పొట్టాలు పట్టోలే బాలైతే బాలు పుట్టిన కడియానో మిల్లు పూతలు పట్టేనా మిల్లు కాతలు పట్టేనా దొరసారి పుట్టిరా అయ్యో పుట్టిరా కమ్మతో పుట్టినట్టు నువ్వు ఒకరు పట్టుకో పట్టుకో ఆగే పిస్తుందన్న పిసబుట్టి ఆగు నీ అవ్వ నువ్వు కన నేర్చిన నాక నేర్వ ఇట పట్టుకో గివి అవునే సీనక్క ఇవరాకేం చేసినవే ఇవరాకేం చేసినావు గుంజినవా ఓ ఇట్లా ఎంతమంది గుంజుకుంటూ వస్తాను నీ గుంజుడు పాడువాడ అవు నీ దగ్గర ఉన్నది ఎవరు నీకు దగ్గర ఎవరు నీకెవరు దొరికిర్రు నీకెవరైనా లైసెన్స్ ఉందా లైసెన్స్ ఉందా హ్యాపీసానా కొడుకు అమ్మో లైసెన్స్ ఉన్నది ఎట్లా ఏర్పడ్డాడే నీకు ఏంటది ఏంటి అయ్యో నీకు దొరసానికి కొడుకు ఇచ్చి నీకు ఏర్పడ్డది అక్క దొరసాని 25 లక్షల రూపాయలు వాయే దేకోళ్ళ మంచం వాయే ఫ్రిడ్జ్ వాయే కూలర్ వాయే ఇవన్నీ అత్తారింటికి రా బిత్రోడా ఆడలు ఉడితే ఆగట్టు అరకట్నం పోసి సాగదోలాలి అయినా అక్క నువ్వు మంచిగా దొరకవచ్చావు గానే నీకు తానం చేపియత్తరా ఒకసారి చేపి చూపి కింద కూర్చో మంచిగా నువ్వు కూర్చో మంచి కూర్చో అడవికి చాపు ఇళ్ళకి గిట్ల చాపు చిట్టి కింద వేసుకున్నావా అక్క గిట్లా అగో ఎట్లా అబ్బో మరి నాది గిట్నేనా దగ్గర పెట్టుకో కాలు దగ్గర పెట్టన్నా చెప్తాను చూపిస్తాను పట్టు నాకు రాకిగా ఏం రాకుతానవే ఏది ఏడుంది నీ రాకుడు పాడు నువ్వు తానం చేపిస్తే పోరు తానం చేస్తలేదు అయినా అప్పటికైనా ఇప్పటికైనా దురసానికి చక్కని కొడుకెప్పుడు పుట్టిందో చక్కని మళ్ళా బిడ్డ ఎప్పుడు పుట్టిందో
ఇక చూడండి ఎవరాల దొరసానికి బిడ్డ పుట్టినంత కొంతమంది సప్పట్లు కొట్టిర్రు, కొంతమంది సప్పట్లు కొట్టలేదు. మేము చెప్పినప్పుడు ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టిన వాళ్ళకి ఏం కాదు, కానీ సప్పట్లు కొట్టడం వాళ్ళకి వచ్చే ఉగాది పండుగ వరకు చేతులు గిట్ట అయితే మూతిలో గిట్ట అవుతుంది. ఆడోళ్ళు అయితే ముగ్గయ్యే రాదు, మగోళ్ళు అయితే పెగ్గయ్యే రాదు. ముగ్గు పెగ్గేదే రాకుండా పర్వాలేదు, అప్పుడప్పుడు సడదవుతుంది. సడదైతే ముక్కు పొండి శివుడి పాములో కారుతుంది. మొండి వాళ్ళతో గుంజుతో వస్తుందా బీరక్క? ఇక రాదు కాబట్టి ఒక్కసారి ఇటు అంటారు, ఈ చెంపకు మిసం అవుతుంది. ఒకసారి ఇంట అంటారు, ఇటో మిసం అవుతుంది. అటు ఇటు పోయి పరాడు కూడా సాటిపోయి వాళ్ళని చూస్తారో చూస్తలేరు అని నాలుగే గింత పొడుగు బయటికి నన్ను ఆకుడే అవుతుంది. అయినా అప్పటికైనా ఇప్పటికైనా కర్ర 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 ఆగాగు. అయినా అప్పటికైనా ఇప్పటికైనా కర్ర 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 పొద్దు ఉడవంగా ఎవరైతే ఉడతారో వాళ్ళ మొక్కలు తిన్నా తినకున్న బ్రహ్మ తేజస్సు తోటి ఇగో ఈ సీని పిల్లగా లెక్కని ఎర్రాగుంటాయట. నా అర్ధరాత్రి విట్టల మొక్కలవ్వో అవ్వో, అర్ధరాత్రి విట్టల మొక్కలు మబ్బులే మబ్బులే పాడైతాయి. నా సంవత్సరం కథకడి కథ రూపాయి 11 కాకముందుకు 12 కాకముందు కథ అట్లుంది ఇది ఇట్లుందని పోయేది ఒక మూతులు కలిపి ముచ్చట్లు పెట్టుకుంటా లచ్చు రావో గిచ్చు రావో అని గిచ్చుకుంటా తీసుకుపోతారాట. ఈ ఆకిన పిల్లల్లో ఈ తెలివి కళ్ళ మొఖాలు నల్ల మొఖాలు అంటే 2:30 3:30 4 దాకా వీళ్ళు కథ ఇంటరైనా చూడాలి. ఆయన 60,000 ఆడోళ్ళు అన్నం అంతా ఈ బిడ్డ ఇంటి మీద ఉన్నది. బిడ్డనెత్తుకొని చక్కని అడవిల్లలైన ఆనాడిక జాలారి మండలోన జాలారి మండలోన ఇలాంటి జాలారి మండలోన అమ్మ తల్లి మైల వాపినారా పిల్ల మైలలు వాపెనా కొమ్మలు తెచ్చి పురుడు మైలలు మాపేనమ్ము. ఆనాడు పుట్టినటువంటి 2 పిల్లలు తీసుకొచ్చి ధనాధనం అంటారా దొరదాని చేతి లోపల ఎప్పుడు పెట్టిండు. కడుపు లోపల చక్కదనాల 2 పిల్లలు పుట్టిండ్రా అని పిల్లగల్ల తీసుకొచ్చి తల్లి చేతులు పెట్టిండ్రే నావా. కన్న తల్లి సుభద్రాదేవి 2 పిల్లల చేతుల పట్టనా ఓ యవ్వలాలా. నాగలికి నడమ వంక కొడలికి పిడి అన్న వంక నా పిలగళ్ళకు ఏ వంక లేపాయే. 66 హస్తరేఖలు 33 చంద్రరేఖలు పంచపౌడంబు తీగ బంగారు ఛాయ. కన్న తల్లి కడుపు లోపల గుమ్మడికాయ అంత రసం దాపెట్టుకుంది. ఏము దాపెట్టుకున్నదంటే ఆనాడు మాత్రం అనగా సంతాన ఫలవీయంగా సాంబశివుడు మాట చెప్పలేదా, బిడ్డాని గర్భసాన లేక 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 2 కమల పిల్లలు పుడతారు, ఒక కొడుకు ఒక బిడ్డ. ఒక్క కొడుకు తోడా కోడలు ఉండంగా కోడలు కొడుకు ఉండంగా మాత్రం సంతాన ఫలానికి వచ్చినము కాబట్టి నీ గర్భసాన 2 కమల పిల్లలు పుట్టేది ఉన్నది. కానీ కమల పిల్లలు పుట్టినాక 21 దినము నాడు పేరు పెట్టుకున్నాక తెల్లారి మాత్రం 21 రోజు నాడు నీకు అకాల మరణం అని ఆ దేవుడు చెప్పింది. ఆ చెప్పిన మతలావు మాత్రం గర్భసాన కడుపున దాపెట్టుకున్నది. భర్తకు చెప్పినట్టయితే నా భర్త రంగుతో నా భర్త ఇప్పుడు చచ్చిపోతాడు కావచ్చు. ఈ ముచ్చట నేను 21 దినం వెళ్ళరాక నా భర్తతో ఈ మాట చెప్ప, నా ప్రాణం పోయినాడు నా భర్తతో ఈ మాట చెప్తానని గుమ్మడికాయ అంత రసము గుమ్మెడలా పెట్టుకున్నదాట. రారా నా కొడుక ఎంత ముద్దు ఉన్నవరా, నా బిడ్డ ఎంత లాయి ఉన్నవా అని 2 పిల్లల చేతుల పట్టుకున్నదే అవ్వా. కొడుకా సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే నలగరి దీపాలు.
ఏనాడికైతే ఎవరు రాగని పెళ్లి ఇక్కడ సీటపడ చిన్ని మాటలే మాటల ధాన్యాలు అట్లా ఎదగాలి పసి కూనలు ఇంతకు ఇంత ఏదాలి ఆకన పెళ్ళిని ఎప్పటికైనా పసి కూనలు ఇంతకు ఇంత ఏలాలి ఆకలి పెళ్ళిని ఎప్పటికైనా మహారాజులా కొడుకా నీవు వయసు గడవో పోతవా నీటిలోన బిడ్డ నీవు తోట కూరవో దాని కట్ట బిడ్డ నీవు అల్లి పోతవా బాబు లెక్కన ఐటి మీద పోలే గండ దీపం మోల పిల్లల 7 ముళ్ళ 21 దినము దగ్గరికి వస్తాను అవలాల చూడుండి ఇప్పటికప్పటికంటారు మానవుడు అన్నటోడు నిలబడితే మానవుడు ఒక కాడ ఆగుతాడు గాని జరిగేటి కాలవేదన మాత్రం ఆగది జరిగిన కాలాన్ని తీసుకొచ్చి ఎవరి తరము కాదు జరగబోయేది చెప్పడం ఎవరి తరము కాదు కన్న తల్లి కడుపు లోపల పుట్టిన కొడుకును బిడ్డని ఎంచంగా పెంచంగా 7 ముళ్ళ 21 దినము ఏనాడు వస్తున్నదో ఇప్పటికప్పటికంటారు పుట్టినోనికి పురుడు చేయాలి సచ్చినోనికి దినకర్మ చేయాలి ఎదిగినోనికి పెళ్లి చేయాలి మానవ జీవితం లోపల వచ్చేటి 3 అంగళ్ళు 3 గొంగళ్ళు 3 శావళ్ళు 3 అవతారాలు 3 పండుగలు మానవునికి వచ్చేటి 3 అవతారాలు ఏంటి అంటే తల్లి పక్కల పుట్టినాడు బాలవతారం యుక్త వయసు 25 ఏళ్ళ ఈడి మీద వాడిని కొట్టాలి మీద అన్నారు భూములు చంపాలి జాగలు చంపాలి బంగాళాలు కట్టాలి భవంతులు కట్టాలి డీజే పెట్టాలి బీర్ వేయాలి ఎగురాలి తగ్గేదే లేదు అది 25 ఏళ్ళ ఈడు యుక్త వయసు శరీరం ఆగది చివరికి మూలక మంచం వేసి ముస్కావర పెట్టి ముడతలు పడ్డ ముఖం తోటి ఒక్క 3 కాళ్ళు అంటే 2 కాళ్ళు ఒక కట్టె 3 కాళ్ళతోటి నడుచుకుంటా నుల్క మంచంలో పడ్డనాడు అది 3వ అవతారం మానవునికి వచ్చేటి 3 పండుగలు ఏంటి అంటే పుట్టినాడు పురుడు అనేది ఒక పండుగ పెరిగినాడు పెళ్ళి అనేది 2వ పండుగ చివరికి సచ్చినాడు దిన కర్మ ఆఖరి పండుగ 3 పండుగలతోటి మానవ జీవితం అనేది ముడేసి ఉంటా ముడి దిగినాడు మనం ప్రయాణం అవుడు మరి ఇవాళ నా కొడుకు నా బిడ్డకు మాత్రమని అయినా అవధానంగా 21 దినము నాడు పురుడు చేసి అందమైన పేర్లు పెడతాం మరి పుట్టినోనికి పురుడు చేయాలి మరి నా అటువంటి బిడ్డ నా కొడుకు మాత్రమనగా రాజ్యం గండాన పుట్టిండ్రా దేశం గండాన పుట్టిండ్రా ప్రజల గండాన పుట్టిండ్రా పట్టణాల గండాన పుట్టనా స్థితులు నక్షత్రములు చూసిన పిల్లలకు పేర్లు పెడతాం అన్నదే ఇక్కడికి దగ్గర ఈ పిలాపురి పట్టం నుంచి వెళ్ళి వేద పండితులు విలువనంపినారా రాజు తలుచుకుంటే కాదు గంప ఇది మనం తలుచుకుంటే మట్టి కూడా పెట్టము
మాకు అప్పుడు తెలిసి అప్పుడు మాత్రం మనకు 21 దినము పండుగ అని ఆ కొడుకు పేరు మీద బిడ్డ పేరు మీద వేదమూర్తులు వేద పండితులు వచ్చి ఇట్లా అసెన్లై కూర్చున్న తర్వాత ఆ తల్లి మాత్రం సుభద్రాదేవి ఆ కొడుకును ఆ బిడ్డని ఇద్దరి పెసిగుడ్లను పట్టుకొని ఆ తీసుకొచ్చి ఆ వేద పండితుల చేతులు పెట్టంగా వేద పండితులు మాత్రం అనగా పాల నేతలతోటి కమ్మలు మాత్రం అనగా పసందగా అడిగిరి చిటికెన వేలుతోటి కమ్మ చిక్కోడ తీసిండ్రు పెద్దన వేలుతోని కమ్మ పేరల్ల చదివిండ్రాట ఆగో పంచంగాల గట్ట లోపల పిల్లగల్ల పేరెట్ట వస్తన్నయా చూసినట్టున్నది సూర్యబలం ఉన్నది చెప్పినట్టున్నది చంద్రాబలం ఉన్నది ఏక చక్రమా పోయి దో చక్రియ దో పండిత తీన్ చక్రియ తిలోక చంకారి నా చక్రి నవ పండిత పాంచక్రియ పరమ పండిత 4 శాస్త్రములు 18 పురాణాలు చదివిన వేదమూర్తులు వేద పండితులైన ఆగో ఇద్దరి పిల్లల చేతులు పట్టుకున్నారు ఈ ఇద్దరి పిల్లలు రాజ్యం గండాన ఉట్టల దేశం గండాన ఉట్టలేదు పట్టం గండాన ఉట్టలేదు కానీ తల్లి గండాన ఉట్టింది మరి తల్లి గండాన ఉట్టినరా నీ ముచ్చడమేమో ఈ ప్రజలోకుల ముందర బయట పెడితే నాకు పెట్టే దానం ఆ దొరసాన్ని పెడుతుందో పెట్టదు మాకు ఇచ్చే ధనధాన్యం ఆ దొర ఇత్తడో ఇయ్యడు ఈ 10 మంది లోపల నీ ప్రాణం పోతుంది అమ్మ నీ ప్రాణగండాన్ని కొడుకు పుట్టిండు బిడ్డ పుట్టిండు మాకు పెట్టే దానం పెడతారా మరి మాదేంది అయింది అట్లా ఆవులో పోతేంది గడ్డి గంగలో పోతేంది ఎవరి కోనెవరు ఏ పిల్లెత్తుకుపోతేంది నాదేం పోయింది అనుకున్నారు బ్రాహ్మణోత్సవంలో పప్పు మెతుకులు దొరికింది మా మేలనుకోని ఆ కమ్మ మర్రేసి ఇంకో కమ్మ లోపల చూడంగా ఇలగల్ల బీర పెడతావా అని మల్లెల 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 మల్లెలో యమ్మ దిగ మల్లెలో మల్లెల 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 నాగ మల్లెలో యమ్మ దిగ మల్లెలో నీ యొక్క కొడుకు పేరు నాగ మల్లెలో యమ్మ దిగ మల్లెలో అమ్మ నీ కొడుకు పేరు పెడతాను శివుని వరాన పుట్టింది నీ కొడుకు శివుని వరాన పుట్టింది నీ బిడ్డ కొడుకు పేరు శ్రీమంత మహారాజు బిడ్డ పేరు ఈ ఆ శ్రీ వల్ల నీ పేరు పెట్టే నాగమల్లేరో యమ్మ, శ్రీమల్లేరో యమ్మ. కొడుకు పేరు శ్రీమంత మహారాజు బిడ్డ పేరు శ్రీవల్లి. సాధనైన కాడి కొట్టరు ఇద్దరు కొట్టి పేరు పెట్టంగా ఆనందపడుతుంది ఆ తల్లి శ్రీమంత మహారాజు శ్రీవల్లిదేవి. అబ్బా నాకు పెద్ద కొడుకు ఉమంత మహారాజు 20 ఏళ్ళ పుత్రుడు 20 ఏళ్ళ కోడలు నా కోడలు శశిరేఖ నా ఇంట ఉండంగా కడుపు వండితే నా కడుపులో పుట్టిన కొడుకు ఎంత మంచి పేరు వచ్చింది శ్రీమంతం. శ్రీమంత మహారాజు శ్రీమంతనం అనేది వాని పేరు లోపల ఉన్నది. శ్రీమంత మహారాజు నా బిడ్డ పేరు శ్రీవల్లి. ఆహా ఎంత ముద్దుగున్న ఈ పేర్లని ఆనందపడుతుంది ఆ తల్లి. గుమ్మడి క్యాంతరసం గుండెల్లో ఉన్నది తెల్లారటల్ల కల్లా నేను ఉంటేనో సత్తను. ఆనాడు దేవ సంగమయ్య సంతాన ఫలం ఇచ్చినప్పుడే బిడ్డ నీకు 21 దినం నాడు నీ కొడుకు పేరు పెట్టుకున్నాక 22వ రోజు నాడు నీకు ఆ కాలం మరణం అన్నాడు. రేపు తెల్లవారటల్ల కల్లా నేను ఉంటానో పోతానో నవ్వా అని గుమ్మడి కాంతరసం గుండెలు దాపెట్టుకొని అర్ధరాత్రి ఎల్ల పిల్లల చేతుల పట్టనా ఇద్దరు పిల్లలు పట్టుకొని సంబరపడుతుంది సుభద్రదేవి, సంతోషపడుతుంది. ఆగు ఆ దానము గోదానము సువర్ణ దానము ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ దానాలు పట్టుకొని అన్నదానాలు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి ఎల్లా బిడ్డను ఆ కొడుకును ఓడి బాప కట్టుకొని ఉయ్యాల పాట లోపల కొడుకా శ్రీమంత రాజా బిడ్డ శ్రీవల్లి రా 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 నా కన్నా కొడుకా
జోలాలి జోజో ఏడు చిన్న కన్నులకైనా జోలాలి జోజో ఎన్ని నీరాలు కొడుకా జోలాలి జోజో లవణ భవన సీతైన వాస జోలాలి జోజో లాలి పాటాలైతరా తల్లి వాడ తోల పాటాలైతరా తల్లి వాడ అర్ధరాత్రి దాకా లాలిపాట జోపాట వాడుకున్న ఆడికి 12 కొట్టే సుమారు అవుతుంది కుడి పక్క లోపల కుడి పక్కకు మాత్రమనగా శ్రీమంత మహారాజును వండబెట్టుకొని కుడి సన్న భ్రమగట్టి కుడి సనపాయం ఇచ్చింది ఎడమ పక్కల అడవిల్ల మాత్రమనగా శ్రీవల్లిని వండబెట్టి ఎడమ సన్ను బొమ్మగట్టి ఎడమ సనపాయం ఇచ్చింది పసి విలగన్లకు పాలకంటే అమృతం ఏమన్నా ఉంటుందా కడుపు నిండా పాలు తాగిన 2 పిల్లలు బొజ్జార పాలు తాగిన పిల్లలు మాత్రం అలారి కన్నుల్లో ఆపినరిస్తారు తల్లి పక్క లోపల వెచ్చని శ్రద్ధ గాలికి 2 పిల్లలు వండుకుంటాండ్రే పిల్లలు వండుకున్నాక గప్పుడే కన్న తల్లి 2 పాలిచ్చినాక కడుపు నిండా అన్నం పోయినది ఆ తల్లి సుభద్రాదేవి ఎదవి 2 చేతులు వేసుకొని అలారి కన్నుల్లా పిన్నదరిదిత్తందాట తల్లి సంగతి ఏమో ఈ భవంతుల లోపల 2 పిల్లల పక్కలేసుకొని పండుకొని ఆ తల్లి వండుకున్నదా తూర్పు బనకులల్ల రాజు మాత్రమనగా సుభాశీల మహారాజు నాకేంది మహారాజు ఇంకా నాకు మల్ల కొడుకు పుట్టిండు మల్ల బిడ్డ పుట్టింది ఇదివరకు ఎదిగిన కొడుకు 20 ఏళ్ళ వీరపుత్రుడు నా కొడుకు మంత మహారాజు కోడలు శశిరేకున్నది అని ఆయన కూడా ఆనందపడి పనవడి గదులల్లో వాళ్ళు వండుకున్నారు పెద్ద కొడుకు గుమంత మహారాజును శశిరేఖ దేవి రహస్యమాలంటే ఈ కాలంలో గెస్ట్ హౌస్ రహస్యమాలు అచ్చమల్ల తోటల్లో ఉంటే రహస్యమాలు రాజుల మాల లోపల కోడలు కొడుకు వాళ్ళు వాళ్ళ సంగతి అక్కడ ఉండంగా ఎక్కడోళ్ళు అక్కడ వండుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ గత వీడియో మన తెలంగాణ అంటేనే సకల కళల సమూహం మన తెలంగాణలో అనేక రకాల కళలు సాంప్రదాయాలు పద్ధతులు పాటలు ఆటలు చాలా వైవిధ్యంగా ఉంటుంది మన తెలంగాణ అన్ని కళలలో ఈ ఒగ్గు కళాకారులది ఒక ప్రత్యేకం కామెడీలకు కామెడీ జోకులు నవ్వే విధంగా సమాజంలో ఏం జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఈ ఒగ్గు కళాకారుల వాళ్ళు ఈ ప్రదర్శన చేస్తారు చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్